వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. నాతో పాటు బల్మూరు వెంకట్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ. సో అన్న, కేటీఆర్ కామెంట్స్ ఒకసారిగా ఆయన చేసినటువంటి కామెంట్స్, 2 విగ్రహాలను కూడా గాంధీ భవన్ పంపిస్తాం, మేము అధికారంలోకి రాగానే నేను తీసుకుంటున్న బాధ్యత అంటున్నారు. వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అండ్ ఆ విగ్రహాలని ముడితే తెలంగాణలో ఉన్న యువకులు చూస్తూ ఉండే పరిస్థితి లేదు. ముందు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అతి త్వరలోనే ఇక్కడికి వెళ్ళి పార్సల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టే దమ్ముందా రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ? మేము రెడీగా ఉన్నా, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే 90 సీట్లు వస్తాయి అంటున్నారు. నిజంగా నువ్వు మళ్ళీ సిరిసిల్లకి వెళ్ళి ఎమ్మెల్యేగా నువ్వు, గజ్వేల్కి వెళ్ళి కేసీఆర్, సిద్దిపేటకి వెళ్ళి హరీష్ రావు ముగ్గురు రాజీనామా చేసి మళ్ళీ తిరిగి అక్కడ గెలిచే పరిస్థితి ఉందా? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి గెలిచి మాటలు మాట్లాడాలని చెప్పి చెప్తుంది. పాదయాత్ర చేస్తాం ఖచ్చితంగా. ప్రభుత్వం చేస్తున్నటువంటి హామీలు ఏదైతే 420 హామీలు, 6 గ్యారెంటీలు, ఇవన్నీ కూడా నెరవేర్చలేదు. సో వాటన్నిటిని కూడా ఆ పాదయాత్రలో మేము మొత్తం కూడా ప్రజలకు విచారిస్తామని అంటున్నారు. మేము ఇచ్చిన సంక్షేమము, మేము చేస్తున్న అభివృద్ధి, మేము ఇచ్చిన గ్యారెంటీలకు మేము కట్టుబడి ఉన్నాము. ఇవన్నిటిని కూడా మేము పూర్తి చేసి రాబోయే ఎన్నికల్లో ఇదే రిఫరెండంగా పెట్టుకొని మేము ఎన్నికల బారిలో వెళ్తాము. స్వయాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తే ప్రజలు ఎవరు వస్తలేరు, ఆ ధర్నాలో పాల్గొంటలేరు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు అంగీకరించారు. ఇవన్నిటిపైన ఒక కడుపు మంటతోటి కేటీఆర్ ఈ రకంగా మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికన్నా కేటీఆర్ తన వైఖరి మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా పోతారు. ఇప్పుడు కళ్ళల దగ్గర కొంత ఇబ్బంది కలుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా? దాంతోపాటు మీకు ముఖ్యంగా అన్న నిరుద్యోగాలకు సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు. జాబ్ నోటిఫికేషన్ ఈరోజు నిన్న జూన్ 2 కాబట్టి జాబ్ నోటిఫికేషన్ గురించి రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్తారు అని అనుకున్నారు, కానీ ఎక్కడ లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నేను వారి స్పీచ్లో జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ కళ్ళల దగ్గర ఏవైతున్నాయో అవన్నీ కూడా 5th లోపల అంతటా కూడా దాన్ని క్లియర్ ఆఫ్ చేయాలి, అంతటా కూడా కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు వడ్లు వేయొద్దు, వరే వేయొద్దు, వరే వేసుకుంటే ఉరి అని అసలు కొనుగోలే జరగదని మాట్లాడిన వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ రైతులు ఇవన్నింటినీ గమనిస్తారు. తప్పనిసరిగా ప్రజల పక్షాన మేము నిలబడ్డాము. మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీ యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ ఇవన్నీ సంక్షేమము, వారి యొక్క ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత మాపైన ఉంది. తప్పనిసరిగా ప్రజా సమస్య రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకొని మళ్ళీ రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు పైగా గెలిచి మళ్ళీ తిరిగి అధికారంలో కూడా రాబోతుంది. పవన్ కళ్యాణ్ మీ అయ్యా జాగీరేం కాదు నిన్న కామెంట్, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఏదో సినిమా డైలాగులు మాట్లాడి తెలంగాణలో అనేదో పెద్ద పుడింగు పిస్తా అని అనుకుని ఆయన మాట్లాడుతుండేమో. ఇటువంటి మాటలు తెలంగాణ ప్రజలు హర్షించారు. ఎప్పటికన్నా తను మాట్లాడిన మాటలకి తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టుకుంటేనో భారతీయ జనతా పార్టీ ఒక బి పార్టీగా వాళ్ళ డైరెక్షన్లో లేదో కేటీఆర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి మళ్ళీ తెలంగాణ ఎమోషన్స్ని, సెంటిమెంట్స్ని రెచ్చగొడితే అది బీఆర్ఎస్ పార్టీకో లేదా ఇక్కడ ఏదో చేస్తే భారతీయ జనతా పార్టీకో లాభం చేకూరుస్తుందని చెప్పి తను ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు అవన్నింటినీ గమనిస్తారు. ఇట్లనే పిచ్చిగా మాట్లాడితే ఇక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కూడా తెలంగాణకి వెళ్ళి వెళ్ళగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కామెంట్ అన్నాడు. కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు, గతంలో తెలంగాణ కోసం వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు, తెలంగాణలో వద్దన్నోళ్ళు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాట్లాడని నోర్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయి? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నోర్లు ఇప్పుడు ఎందుకు నేను ఇక్కడ వస్తా అంటే మాట్లాడుతున్నాయి అంటే నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నాడు. మన ఈ 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరించిన తెలంగాణ ప్రజలకి దానిపైన మాట్లాడాలి తప్ప ఇవి మాట్లాడక సినిమా డైలాగులు కొట్టేసి తెలంగాణ రాష్ట్రానికి నేను వస్తే భయపడుతారంటే పవన్ కళ్యాణ్ని చూసి ఇక్కడ భయపడే పరిస్థితి లేదని చెప్పి ముందుగా ఆయనకు అంత సీన్ లేదని చెప్పి ఆయన అర్థం చేసుకోవాలి. తెలంగాణకు నిజంగానే నవనిర్మాణం అనేది ఒకటి అవసరం ఉందంట. పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏందో మనకి తెలుసు. ఆడ ముగ్గురు కలిసి ఆడ అధికారంలోకి వచ్చిర్రు. డిప్యూటీ సీఎం అయిన 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిండో చెప్పలేని పరిస్థితి. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ డైరెక్షన్లో, గులాబీ అదేవిధంగా కమలం డైరెక్షన్లో ఇక్కడ వచ్చేదో చేసే ప్రయత్నం చేస్తుండు. ఆయన ఎన్ని చేసినా కూడా ఆయన పప్పులు ఇక్కడ ఉడికే పరిస్థితి లేదు. ముందుగా వాళ్ళ అన్నకి, వాళ్ళ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ముందు అది తెలుసుకొని బయటకు వచ్చి మాట్లాడాలి. ఒక్క కామెంట్ అండి, అంటే ప్రధానంగా ఏదైతే ఆయన నాకు ఆంధ్రప్రదేశ్లోనే గతి లేదు, నేను ఇక్కడేం చేస్తానని ఒక డైలాగ్ కొట్టింది. నిజంగానే కదా, ఆయన్ని అంగీకరించింది కదా ఆయనకు ఆంధ్రప్రదేశ్లో గతి లేదని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో గతి లేనోడు ఇక్కడికి వచ్చేదో మాట్లాడి ఇటువంటి మాటలు పిచ్చి చేస్తే నెక్స్ట్ టైం అక్కడ కూడా డిపాజిట్లు లేకుండా ఓడగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది.